బాబాయ్ గారు నమస్తే అండి. మీ పేరు? నా పేరు రత్తయ్య అండి, వలసపల్లి గ్రామం మాది. బాబాయ్ గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ 2 నెలలు ఎలా ఉంది? చాలా చాలా బాగుంది, సంతోషంగా ఉన్నారు జనం. అంత క్రితం 5 ఏళ్ళు నరకం చూశారు. రైతు అనేవాడిని మరీ అందపాదాలను దొక్కేశాడు. ఒక పైప్ మొక్క కానీ, ఒక ట్యూబ్ మొక్క కానీ, ఒక పంపు కానీ రైతుకి అసలు ఏమీ ఉపయోగం లేదు. ఏంటంటే రాళ్ళు అంటాడు, భూమి కొలతలు అంటాడు, అన్నిటి తగలబెట్టే బదులు ఏదన్నా 10 కోట్లు రైతుకి బడ్జెట్ పెట్టి ఆ పంపులను, పైపులను, ట్యూబ్లను ఇస్తే ఎంత అందంగా ఉండేది. రైతుల పక్షాన్ని నిలబడతానన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఏం లేదా? రైతుని సర్వనాశం చేశాడు. రైతుకి అసలు ఎంత దారుణంగా ముంచాడు, అంత దారుణంగా ముంచాడు. అసలు రైతుకి అనేది ఏమీ ఉపయోగపడాల. చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఈవో గారు ఫోన్ చేస్తే, బాబు పట్టాలు వచ్చినాయి, సార్బాళ్ళు వచ్చినాయి పట్టుకెళ్ళండి, లేకపోతే తైవాన్ పంపులు వచ్చినాయి పట్టుకెళ్ళండి, లేకపోతే స్వేయింగ్లు వచ్చినాయి పట్టుకెళ్ళండి అనేవాడు. ఈ 5 ఏళ్లలో ఒక పంపు లేదు, ఒక రైతుకి అనేది దేనికి ఉపయోగపడాల. లేకపోతే టాటర్ సామాన్లు వచ్చాయి. టాటర్ నడుపుకునేవాడికి వీల్స్లేని అయ్యాని కల్లివర్లని ఉండేవి. ఒక టాటర్ సామాను కూడా ఏనాడు ఇవ్వాల. చంద్రబాబు నాయుడు గారు పరిపాలించడం అన్ని వర్గాల వారికి, అన్నీ కూలి చేసిన వాడు కూలి, రైతుకి రైతు, అందరికీ ఎంతో కొంత పర్ఫెక్ట్గా పరిపాలన మేలు చేస్తాడు, దాంట్లో డౌట్ లేదు. అంత క్రితం 5 ఏళ్ళ పరిపాలనకి పోయినసారి 5 ఏళ్ళ పరిపాలనకి బోల్ తేడా ఉంది. మళ్ళా ఏదో దరిద్రం నెత్తిమి కూర్చుని పోయింది, మళ్ళీ ఆయన వచ్చాడు, అందరూ సుఖ సంతోషాలతో ఉంటాడు, అందుట్లో డౌట్ ఏమీ లేదు. చాలా బాగుంటుంది పరిపాలన. అన్నగారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 నెలల్లో ఎంత మంచి పరిపాలన అందిస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రం దౌర్జన్యాలు, అరాచకులు విపరీతంగా పెరిగిపోయినని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తా ఉన్నాడు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కూడా రావాలని చెప్పి ధర్నాలు జరిగింది. అంతవరకు కరెక్ట్ అంటారు అసలు? ఇదిగో పచ్చకారులోడికి అంత పచ్చ కనపడుతుందని ఆ దుర్మార్గుడి పరిపాలనకి మరి ఆయన చేశాడు కాబట్టి ఎదరి మీద బుర్ర చెమ్మితే ఇప్పుడు ఏదో శాస్త్రం రాయని నాకు బూతులు వస్తూ ఉంటాయి. అదే లంజన్ అంటే ఊరుకుంటుందా? అట్టగే ఆయన చేయని దుర్మార్గం అని కప్పుచ్చుకుంటానని చేసిన పని. వాళ్ళు నిండా కలిసి 2 నెలలు ఎంత విధ్వంసం జరిగిపోయింది. ఒక 6 నెలలు వాళ్ళు ఏం చేశారు, 6 నెలలు ఒప్పి పెట్టారు. 6 నెలలు అంతకతం పరిపాలన వచ్చాడు ఆయన మాట్లాడి 6 నెలల వరకు, మనం 6 నెలల వరకు ఏం మాట్లాడాల. తర్వాత వాళ్ళు చేసి కొంచెం విమర్శిస్తుంది. లేకపోతే కొత్త టైం ఇవ్వాలని చెప్పి చంద్రబాబు మాట్లాడాలి. 6 నెలలు వాళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళు గెలిచి కనీసం 1 నెల 2 నెలలు అయిందా? వాళ్ళ పరిపాలన అసలు అన్ని లేకుండా ఇష్టం మాట్లాడితే వాళ్ళు ఢిల్లీ ఎందుకు వెళ్ళాడు? కర్మ కాకపోతే ఢిల్లీ వెళ్ళాల్సిన పని ఏముంది నీకు? అసలు ఢిల్లీ వెళ్ళాల్సిన పని ఏముంది? నువ్వు అసెంబ్లీకి వెళ్ళు. సొంత చెల్లి అంటుంది. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడకుండా చెల్లిని అందరినీ అసలు కర్మ కాకపోతే 16 నెలలు జైల్లో ఉండని మన ముఖ్యమంత్రి చేసుకుంటాం. మన దౌర్భాగ్యం కాకపోతే జనాలు ఆలోచన వద్దు. అసలు ఎవడన్నా ఇప్పుడు జైలుకి వెళ్ళిన ఎవడన్నా ముఖ్యమంత్రి చేసుకుంటాడు? అసలు మన కర్మ కాకపోతే ఏదో కర్మ 5 ఏళ్ళు రాష్ట్ర దరిద్రం ఏదో అయిపోయింది. మంచి రోజులు వచ్చినాయి, మళ్ళీ మన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. ఏంటంటే ఇప్పుడు 1 ఏడు పోయినా 2 ఏడైనా మంచి జరుగుద్ది. ఎందుకంటే మనకి ఆయన మోడీ గారి సహకారం ఉంది, అన్నీ తీసుకొస్తారు. రైతులకి అన్ని వర్గాల వారికి బెనిఫిట్కి బ్రహ్మాండంగా జరుగుద్ది. 5 ఏళ్ళలో బ్రహ్మాండంగా ఉంటుంది, అందులో డౌట్ లేదు. అన్నగారు, ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలయికతో అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో ఎప్పుడు లేకుండా నెలన్నరలోనే 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారని మామూలు విషయం కాదు. దీన్ని ఎలా చూడొచ్చు మనం? చాలా మంచిదండి. ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఇంట్లో ఆడు మంచోడు అయితేనే కదా ఆడికి డబ్బు ఎవడన్నా పెట్టుబడి ఇచ్చేది. మంచోడు కాకపోతే ఎవరెవరు కదా. అట్లాగే మన రాష్ట్రంలో నాయకులు ఇద్దరు మంచోళ్ళు ఉండరు. ఆ మంచోళ్ళు ఉండబట్టే ఆ డబ్బులు తీసుకొచ్చి మన రాష్ట్రానికి అభివృద్ధి చేస్తారని చెప్పి వచ్చినాయి, అంతే కదా. అది ఆ రకంగా అన్ని వర్గాల వరకు మనం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా మేలు చేస్తారు, అందుట్లో నో డౌట్, అందుట్లో ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉద్యోగులు లేక యువతులు చాలా నష్టపోయారు. ఈ ప్రభుత్వంలో అలాంటిది ఏమైనా జరుగుద్దాం మళ్ళీ ఈసారి ఖచ్చితంగా? అన్ని వర్గాలు అందరూ సర్వనాశనం అయిపోయారు 5 ఏళ్లలో. అసలు ఎంత బిక్కుమంట బతికారు జనం. అసలు ఏమీ లేదు, ఇదిగో రౌడీ, ఇదిగో గోండా, ఏదైనా మాట్లాడదామంటే మాట్లాడితే కేసు, మాట్లాడితే జైలు. ఇక వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ నాయకులు పడిపోయి వాళ్ళు చెప్పింది వింటున్నారు. కానీ అసలు మంచి అంటే చెడ్డ అంటే ఆ పోలీసులు కూడా వినే పని లేదు. అంత దౌర్జన్యాలు దహనకాండ అయిపోయింది. ఈ ప్రభుత్వం అట్లా ఉండదు. చిన్న పిల్లోడి కాడి నుంచి పెద్దవాళ్ళకి అందరు గౌరవంగా మర్యాదగా చూస్తారు, దాంట్లో డౌట్ లేదు. అన్నగారు, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అనుభవం ఉన్న వ్యక్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు. వీళ్ళిద్దరిలో ప్రజల పక్షాన న్యాయంగా వ్యవహరించిన వ్యక్తి ఎవరు? ఏమండి,
అనుభవం ఉన్న నాయకుడు చేస్తాడా, అనుభవం లేనివాడు చేస్తాడు అసలు? ఉన్నవాడే. ఏదో నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయని చెప్పేసి ఏదో రాజకీయ పార్టీ పెట్టేసేసి డబ్బులన్నీ అందరి నాయకులు కొనేసేసి పార్టీ గెలిచిన ఏంటికి ఉపయోగం? నీ పరిపాలన చేత కాదు, నీ వల్ల ఏమీ అవ్వదు, నీ వల్ల పరిపాలన ఏమైనా చేత అవుద్ది అసలు? అసలు పరిపాలన వ్యవస్థ నీకు ఏమైనా చేత అవుద్దా? ఏమీ చేత కాదు. ఏవో అందరినీ ఒక 20 మంది 30 మంది 40 మంది పెట్టుకున్నావు. వాళ్ళలో కూడా అది సరిగ్గా నీకు సలహాలు ఇచ్చింది ఎవడు? అసలు రాజధాని ఏమండి, మనం చిన్న గోడ పడిపోతే దాన్ని కట్టుకోవాలంటే ఎంత ఇబ్బంది పడిపోతున్నామండి. ఎన్ని లక్షల కోట్లు అక్కడ మన పేపర్లు చూస్తాం, తుప్పు పట్టిపోయి ఉండే. ఎవరి డబ్బు అదంతా? నువ్వు కనీసం ఆయన 20% పూర్తి చేసేందుకు నువ్వు ఒక 5 కట్టుకుంటా, నిమితంగా ఒక 10% 5% కడితే ఆ పోలవరాన్ని కూడా కొంత సాయంత్రం కంప్లీట్ చెప్పైనా ఏదో కొద్దిగా తేడా వచ్చింది, దాన్ని కడతామని చెప్పి దీన్ని కూడా కడతా ఉంటే నీ మీద ఎంతో కొంత నమ్మకం ఉండేది. పోలవరాన్ని నాశనం చేసావు, అమరావతి నాశనం చేసావు. 2021 పూర్తవుతున్న పోలవరం పట్టిసీమ లేకపోతే ఏమైపోయేదండి? కాలం కింద ఇన్ని లక్షల ఎకరాలు అంత సర్వనాశనం అయిపోయాయి. ఆ మహానుభావుడు పట్టిసీమ అంది బట్టి 10 ఏళ్లలో పంటలు సస్యం శ్యామలాగా పండుతున్నాయి. అది కూడా నచ్చదు, ఏది నచ్చదు. చంద్రబాబు నాయుడు చేసిన పని ఏది నచ్చదు ఈ దుర్మార్గుడికి. అది అన్నగారు, ఇప్పుడు చివరి ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు ప్రజలను, పేదవారిని ఉద్దేశించి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు గత ప్రభుత్వంలో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన అన్నా క్యాంటీన్లు మొత్తం తీశారు. మళ్ళీ ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు. మనం దీన్ని ఎలా చూడాలి? చాలా చాలా సంతోషం అండి. ఇప్పుడు ఎంత పాపది, అలా నోటికాడు కూడేవాళ్ళని తెస్తాడా నువ్వు? కానీ ఇంకొక డెవలప్ చేసేవనుకో, అరే ఇంకా బాగుందిరా అని చెప్పి నీకు పేరు వస్తుంది. మళ్ళీ మార్చుకొని పెట్టినా పేరు అది వేరేలాగా ఉండు. అసలు ఆ నోటికాడు ఇప్పుడు నా మీద మీరు పల్లెటూరు వచ్చి మాట్లాడుతున్నారు. నేను గప్పున ఏదో ఎల్లూరు వెళ్తాను టయానికి పని అవ్వదు. నా చేతిలో డబ్బులు ఉండవు. డబ్బులు ఉన్నప్పుడు అన్నమా పరమని మొంగల ఏది కావాలి మనకి? మనం కడుపు నిండితేనే కదా. మనిషి ఏదైనా వద్దనేది ఏంటి? కడుపు నిండాకే వద్దంటాడు. అన్నం కావాలి కదా, అన్నం తింటున్నారు కదా. అలాంటి అన్నాన్ని తీసేసి నువ్వు అడేవిడ మన దుర్మార్గుడు అంటాడు. 5 రూపాయలకి అన్నం అదేం అన్నం అంటాడు. 5 రూపాయలకి అది నువ్వు పెట్టవచ్చుకపోతే 100 రూపాయలు పెట్టి మటన్ చికెన్ పెట్టి నువ్వు పెట్టేసి ఆడవచ్చుగా. చాలా చాలా ఏదైనా మనం బయటపడ్డామయ్యా. లేకపోతే మళ్ళీ ఆ దుర్మార్గం పెడితే అసలు ఏముండదు. అసలు సర్వనాశనం అయిపోయేవాళ్ళం. భగవంతుడి దయ వల్ల ఆయన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అందరు సుఖ సంతోషాలు, అన్ని వర్గాల వారు ఇబ్బంది ఉండదు. అన్ని వర్గాలు కానీ శుభ్రంగా బతుకుతారు. ఏమీ లేదు. 5 ఏళ్ళలో బాగా డెవలప్ చేస్తారు. ఆయన వల్ల అంత మేలు జరుగుద్ది. ఎంత నష్టపోయామో అంత మేలు జరుగుద్ది, గ్యారెంటీ అది మట్టుకి. ఆయన పరిపాలన అందులో మాది పార్థసారథి గారు మా కాన్స్టిట్యున్సీ మినిస్టర్ ఇచ్చారు. మాకు ఇంకా డెవలప్ చేస్తారని కోరుకుంటున్నాం. పార్థసారథి గారి పరిపాలన ఏ రకంగా ఉంటుంది? ఆయన చూసాం, దగ్గరగా చూసాం. ఆయన పద్ధతి కానీ ఆయన స్పీచ్ కానీ మాకు అసలు ఆనందంగా ఉంది. ఆయన ప్రతి ఒక్కళ్ళనే ఇక్కడ కూర్చోమనుకో 10 మంది ఉన్నారు. ఆయన మంత్రి కానీ పదవి కానీ లేకుండా వచ్చి అందరినీ కలుపుకొని మాట్లాడతాడు, గౌరవంగా మాట్లాడతాడు. నాయకుల్లో మంచి నాయకుడు ఆయన స్పీచ్ అయితే బాగా నచ్చింది నాకు. ఆయన పద్ధతిగా మాట్లాడతాడు, ఆయన అందరిని గౌరవిస్తాడు. బాగుంది ఆయన పద్ధతి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 1.5 సెంట్ భూమి ఇచ్చారు. ఇప్పుడు 3 సెంట్లు భూమి ఇస్తున్నారు. నా ఇల్లు కట్టుకునే వారికి 4 లక్షల రూపాయల వరకు ఇస్తున్నారు. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగినంత విధంగా చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాల పట్ల అందరూ హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నారు. దీన్ని మనం ఎలా చూడాలి? అంతే కదా మరి. నేను చెప్పే కదా, అన్ని వర్గాల వరకే. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నవాడికి ఇల్లు చక్కగా 3 సెంట్లు అంటే కనీసం తిరుగుతానికి ఉండటానికి 10 సెంట్లో ఏం కడతాయి? ఏం చెప్తారా? సెంట్లో కర్మ కదపోయి ఆ రుషికొండ తగలబెట్టే బదులు అమరావతికి ఆ పోలారు కానీ కొంచెం చేస్తా ఉంటుంటే నీకు ఎంతో కొంత స్వానుభూతి ఉండేది కదా. అది ఎందుకే రుషికొండ ఎందుకే? ఇప్పుడు మనిషి జీవితం ఎంత? నీకు ఎన్నిళ్ళు కావాలి? నాయకులు వస్తారు, నాయకులు వస్తే వాటిలో ఒకసేపు మాట్లాడి పంపిస్తే బాగోదా? పేదవాళ్ళగా అయిపోతున్నారా? నీకేమో ప్యాలెస్లు కావాలా? ఎంత దుర్మార్గం అయ్యేది అది. చాలా తప్పండి.